బీసీ సంఘాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి, దీంట్లో బీసీ సంఘాలతో పాటు మిగతా వాళ్ళంతా కూడా ఎట్లా కలిసి వస్తారని చూడాలి. మనతో పాటు మరొక న్యాయవాది లక్ష్మణ్ ఉన్నాడు. ఏం చెప్తారు? ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు స్టే ఇచ్చింది, ఎన్నికలు ఆగిపోయినట్టేనా? పిటిషనర్ వాదనల పరిగణలోకి తీసుకున్నారా? 100% ఇక్కడ స్టే ఇచ్చిందంటే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అనేది ఆగిపోయినట్టే. ఇక్కడ ఎన్నికల కమిషన్ ఏ విధంగా చర్య తీసుకుంటుందని మనకు క్లియర్గా తెలుసు. నిన్న ఇదే ట్యూ న్యూస్లో లైవ్లో అదేవిధంగా మీ సమక్షంలో చెప్పడం జరిగింది. జీవో అనేది చట్టబద్ధంగా లేని జీవోని తీసుకొచ్చి బీసీ సామాజిక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేసి లీగల్గా ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమం ఈరోజు స్టే ఇచ్చిందంటే నిజంగా జీవో అనేది కాన్స్టిట్యూషన్ పరంగా జీవో తీసుకొస్తే ఈరోజు స్టే వచ్చేది కాదు. 9th షెడ్యూల్ను వైలేట్ చేస్తూ, కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తూ, బీసీ జనాభాని కూడా వైలేట్ అంటే భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు 9th జీవోని తీసుకురావడం ప్రభుత్వం జరిగింది. దాని మీద స్టే ఇవ్వడం అనేది ఈరోజు జీవో ప్రాపర్గా లేదు, అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది, షెడ్యూల్ 9కి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఈరోజు హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. దీన్ని బీసీ సామాజిక న్యాయవాదులుగా మేము ఈ జీవో 9ని ఖండిస్తున్నాము. ఇది బీసీలకు జరిగిన అన్యాయంగా మేము అభివర్ణిస్తున్నాము. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ సంఘ నాయకులందరూ కూడా ఆగమేఘాల మీద ప్రభుత్వ విజయాన్ని ప్రెస్ పెట్టారు. ఏం చెప్తారు? నిజంగా ప్రభుత్వ విజయం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే హైకోర్టు వాళ్ళు వాదనలు వినడానికి టైం అడిగినప్పుడు టైం ఇవ్వడం మాత్రమే జరిగింది. నిన్న అది ప్రభుత్వ విజయం అని చెప్పడానికి నిన్న ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఈరోజు ఆ జీవో అనేది ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగం విరుద్ధంగా జీవో తీసుకొచ్చారు అనేది ఈరోజు హైకోర్టు నమ్మింది. కాబట్టి ఆ జీవో మీద స్టే ఇవ్వడం జరిగింది. ఇకనన్నా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక రాజ్యాంగబద్ధంగా గవర్నర్ దగ్గర ఉన్న బిల్లును యాక్సెప్ట్ చేయించి బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్ని కల్పిస్తూ అమెండ్మెంట్ బిల్లు తీసుకొస్తే బాగుంటుందని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటూ బీసీ సంఘ నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి చూడవచ్చు మనం.